జై శ్రీకృష్ణ. కురుక్షేత్ర యుద్ధభూమిలో రెండు మహాసేనలు ఒకదానికొకటి ఎదురుగా నిలిచాయి. ఈ యుద్ధం కేవలం రాజ్యాధికారం కోసం యుద్ధం కాదు, ధర్మం అధర్మం మధ్య జరుగుతున్న మహాసంఘర్షణ. ఇక్కడే అర్జునుడి హృదయం కరుణతో కదిలిపోతుంది. తన వాళ్లపై ఆయుధం ఎత్తలేనని వెనకడుగు వేస్తాడు. అదే క్షణంలో శ్రీకృష్ణుడు ప్రారంభిస్తాడు కాలాతీత జ్ఞానాన్ని. ఇదే భగవద్గీత ఆరంభం. భగవద్గీత మొదటి అధ్యాయం మహాభారత యుద్ధభూమి అయిన కురుక్షేత్రంలో ప్రారంభమవుతుంది. రెండు పరాక్రమశాలి సేనలు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాయి. అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు తన సారథి సంజయుడిని అడుగుతాడు, పాండవులు నా కుమారులు యుద్ధానికి ఎలా సిద్ధమవుతున్నారని. అప్పుడు సంజయుడు యుద్ధభూమిలో జరుగుతున్న దృశ్యాన్ని వివరిస్తాడు. కౌరవ పక్షానికి నాయకుడైన దుర్యోధనుడు పాండవుల సేనను చూసి ఆశ్చర్యపడి తన గురువు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి పాండవుల పక్షంలో నిలిచిన వీరులను చూస్తాడు. భీముడు, అర్జునుడు, సత్యకి, విరాటుడు, ద్రుపదుడు, చకితానాడు, కాశీరాజు వంటి మహావీరులున్నారని చెబుతాడు. తరువాత తన పాక్షికులైన భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణ వంటి యుద్ధ నిపుణులను కూడా ప్రస్తావిస్తాడు. దుర్యోధనుడు తన సేనకు ధైర్యం చెబుతూ ముఖ్యంగా భీష్మ పితామహుని బలంగా కాపాడాలని సూచిస్తాడు. అప్పుడు భీష్ముడు సింహనాదంలా ఘోరంగా తన శంఖం ఊదుతాడు. ఆ ధ్వని ఆకాశాన్ని కంపింపజేస్తుంది. వెంటనే రెండు సేనలు నుంచి శంఖాలు, భేరీలు, డోలు నాదాలు ఉరుముతాయి. పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు తన పంచజన్యాన్ని, అర్జునుడు తన దేవదత్తిని, భీష్ముడు తన పౌండ్రాన్ని ఊదుతాడు. ఆ ధ్వని భూలోకాన్ని కంపింపజేసి కౌరవుల హృదయాల్లో భయాన్ని కలిగిస్తుంది. ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణునితో, నా సారథి, మా రథాన్ని రెండు సేనల మధ్య నిలిపి యుద్ధానికి సిద్ధంగా ఉన్న వారిని నేను స్పష్టంగా చూడాలనుకుంటున్నాను అని చెబుతాడు. శ్రీకృష్ణుడు రథాన్ని మధ్యలో నిలిపి చూస్తాడు. అర్జునుడు చూసేది ఏమిటంటే, ఎదురుగా నిలబడ్డవారు యుద్ధ శత్రువులు మాత్రమే కాదు, తన స్వంత బంధువులు, స్నేహితులు, మామలు, గురువులు, అన్నదమ్ములు, పుత్రులు, మనుమళ్ళు అందరూ తన ఎదుట యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దృశ్యం తనని మనసును కుదిపివేస్తుంది. అతని చేతులు లాగిపోతాయి. గాంధీవం చేతుల్లోంచి జారిపోతుంది. శరీరం వణుకుతుంది. నోరు పడిపోతుంది. గుండె నొప్పితో కదిలిపోతుంది. అప్పుడు అర్జునుడు చెబుతాడు, కృష్ణ, నేను ఇలా ఈ బంధువులను సంహరించగలను. రాజ్యం కోసం, సుఖం కోసం, అధికారం కోసం మన వాళ్ళ రక్తం పోయే యుద్ధం నాకు అవసరమా? వారు లోభంతో, అధర్మంతో ఉండవచ్చు, కానీ నేను పాపం చేయాలనుకోవట్లేదు. కుటుంబాలు నశిస్తే ధర్మం నశిస్తుంది. ఆ తర్వాత సంప్రదాయాలు కూలిపోతాయి. సమాజంలో అశాంతి వ్యాపిస్తుంది. స్త్రీలు రక్షణ లేకుండా పోతారు. వంశపారంపర్యం దెబ్బతింటుంది. పితృదేవతలు కూడా శాంతి కోల్పోతారు. ఈ విధంగా సమాజమే పతనమవుతుంది. ఇలాంటి యుద్ధంలో గెలిచినా మనం నష్టమైనట్లే. అర్జునుడు ఇంకా చెబుతాడు, నా చేతుల మీదుగా నా గురువులు, పెద్దలు, బంధువులు పడిపోవడం నేను చూసుకోలేను. వారు నన్ను చంపితే చంపవచ్చు, కానీ నేను వారిపై బాణం ఎక్కించను. యుద్ధభూమిలో ఆయుధాలు వదిలివేసి చనిపోవడం కూడా ఇష్టమే, కానీ వారిని సంహరించడం మాత్రం అసాధ్యం. ఈ విధంగా అర్జునుడు దుఃఖంతో, అయోమయంతో, కృంగిన హృదయంతో అర్జునుడు తల వంచి రథంలో కూర్చుంటాడు. నేను యుద్ధం చెయ్యను అని ప్రకటించి మౌనంగా పోతాడు. ఇక్కడే మొదటి అధ్యాయం ముగిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి అనంతమైన జ్ఞానాన్ని ఉపదేశించబోయే దశకు నాటకం చేరుతుంది. ఈ దుఃఖమే గీత ఉపదేశానికి ప్రారంభం అవుతుంది.
అర్జునుడి విషాదం ద్వారానే భగవద్గీతలోని గొప్ప సత్యాలు ప్రపంచానికి వెలువడుతాయి. ఇలా అర్జునుడు దుఃఖంతో తల వంచి నేను యుద్ధం చెయ్యను అని శ్రీకృష్ణుడితో చెబుతాడు. కర్తవ్యం, ప్రేమ, ధర్మం మధ్య చీలిపోయిన అతని హృదయం కదిలిపోతుంది. అదే క్షణం నుండి శ్రీకృష్ణుడు అర్జునుడికి మనమందరికీ మార్గం చూపే దైవ జ్ఞానాన్ని బోధించడం ప్రారంభిస్తాడు. ఇదే భగవద్గీత అసలు ప్రయాణానికి ఆరంభం. జీవితం మారిపోయే సత్యాల వైపు మొదటి అడుగు. జై శ్రీ